రఘువీరరావు గారి గురించి చాలా పెద్దలు చాలామంది చెప్పారు. ఐ థింక్ ఈ తరానికి ఇది కేవలం తెలంగాణ అన్నీ విన్నాక నాకు అనిపిస్తుంది ఇది తెలంగాణ నాయకుడు కాదు, జాతీయ స్థాయికి సంబంధించిన ఆలోచనలున్న వ్యక్తిగా నాకు అనిపించింది. కాబట్టి ఇతని పాఠ్య పుస్తకం ఇతని గురించి ముఖ్యంగా తెలంగాణలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు కానీ తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు కానీ వీళ్ళు బ్రాడర్ పర్స్పెక్టివ్తో ఉన్నవాళ్ళు కాబట్టి జాతీయ నాయకులుగా ఎన్సీఈఆర్టీలో పుస్తకంలో ప్రచురించాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక ద్వారా మనము ఐ థింక్ కుమార్ అండ్ అందరం కలిసి ఎన్సీఆర్టీ వాళ్ళు నేషనల్ బుక్స్ ప్రింట్ చేస్తారు. అది అన్ని దేశాల్లో ఉంటుంది, అన్ని రాష్ట్రాలకు వెళ్తుంది కాబట్టి దాని మీద ఒకటి సజెషన్ ఇవ్వాలనుకున్నాను. అండ్ రెండోది నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు కూడా 16 లాంగ్వేజెస్లో పుస్తకాలు ప్రచురిస్తారు. సో జీవిత చరిత్రలు చాలామంది అన్నారు, వీరి జీవిత చరిత్ర వారి గురించి కాదు, దేశం గురించి, ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి. కాబట్టి ఇటువంటి నాయకులు ఇంత తక్కువ ప్రాంతంలో కాకుండా దేశానికి దిక్సూచిగా ఉండాలి కాబట్టి దాని మీద కూడా మనం ఆలోచిస్తే బాగుంటుంది అనేది మాకు అనిపిస్తుంది. రెండోది వీళ్ళు కలలు కన్న తెలంగాణ, ఒక ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజలు పాల్గొనాలి, ప్రజలకు దుఃఖం ఉండొద్దు, కష్టం ఉండొద్దు. ఇటువంటి తెలంగాణ కోసం వాళ్ళు ఇంత సైకిల్ మీద పోయి సాగే ఎక్కడున్నాడు, साइकिल पे जाके डेक्कन क्रॉनिकल के पास रोके ये क्या आजमपुरा किधर है, डबिलपुरा किधर है, आजकल जाने में बहुत मुश्किल है, सेलफोन्स आ गया, गाड़ियाँ आ गया, लेकिन ये जो पब्लिक के लिए जो अंदर है जो सैक्रिफाइस नेचर, आई थिंक वो मामूली चीज़ नहीं है. लेकिन इसके ఎందుకు ఈ విధంగా చేశారంటే ఫ్యూచర్ తరాల కోసం త్యాగం చేసినారు. ఆ త్యాగాలు చేసిండ్రు కాబట్టి ఇప్పుడున్న తెలంగాణ వచ్చేసింది. దీన్ని ఒక ప్రజాస్వామికంగా ప్రజల చేత పాలింపబడే తెలంగాణ కావాలని ఇక్కడున్న పెద్దవాళ్ళు మేధావులందరూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా మేము కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈ తెలంగాణ కోసం, ఈ యోధుల కోసం పనిచేసిన వారి కోసం కూడా ఎన్సీఆర్టీకి వీళ్ళ చరిత్ర రాయాలని చెప్పి ఒక పొలిటికల్ పార్టీగా కూడా మేము రాయాలనుకుంటున్నాం. అందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.